ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు. మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనము ప్రచారానికి పోయినాం, కాంగ్రెస్ ప్రచారానికి నవీన్ యాదవ్కి సపోర్ట్గా. బట్ ఈ రోజున మాత్రం అక్కడ టోటల్గా మనకు 4,20,000 ఓటర్లు ఉంటే అక్కడ 48% పోలింగ్ జరిగింది. కాబట్టి మేబీ 2 లక్షల ఓట్లకు పైగా పోల్ అయినాయి. దానిలో ఒక 6% మోర్ దెన్ బీజేపీ ఉన్నా కానీ 12,000 నుంచి 20,000 మధ్యలోనే. ఇంకా మిగతా ఎవరికి 1 లక్ష ఓట్లు అయినా వాళ్ళు గెలిచినట్టే. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ అనే ఎలిగేషన్ బాగా జనాలకు సూచకపోయింది. మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ కానీ లేకుంటే వాళ్ళ ఫస్ట్ భార్య పిల్లలు కానీ వాళ్ళు మాట్లాడేసి బాగా సూచకపోయింది. అంటే 2 ఈక్వాలిటీ అయినాయి. ఇక తర్వాత ఏంటంటే హయ్యర్ అంటే రిచ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ లేకుంటే కొంచెం హయ్యర్ ఎవరు వాళ్ళు ఓటికలో పాల్గొనలేదు. జూబ్లీహిల్స్ ఎంత పెద్ద నియోజకవర్గం అంటే మంచి రిచెట్ నియోజకవర్గం కానీ ఓటింగ్లో పాల్గొనలేదు వాళ్ళు. కాబట్టి ఏదున్నా పేద మధ్యతరగతులే కాబట్టి దానిలో ముస్లిం మైనార్టీ ఓట్లు కొంత అది కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఆడ ఫిలిం నగర్ సినిమా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు శ్రీశైలం యాదవ్ కొంచెం కమ్యూనికేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు సాటే పడే అవకాశాలున్నాయి. బీసీ వాదం ముందుకు వచ్చింది కాబట్టి యాదవ్ సామాజిక వర్గం వస్తే గంపగుత్తగా ఇటేసే అవకాశాలున్నాయి. కొంత బీసీలు ఇటే కాంగ్రెస్కు ఫేవరబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ గెలవడానికి అనుకూలంగా ఉన్న విషయాలు. టీఆర్ఎస్కు సింపతి ఒకటి, కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మైనార్టీస్తో కొంత మేర. కానీ గ్రేట్ ఏంటంటే ఫుల్ టైట్ ఇచ్చింది ఫైట్. అంతిమంగా మాత్రం నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గం అభివృద్ధి జరగడం పక్క, ఆయనకు మినిస్టర్ రావడం పక్క, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తా 100% ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. జల్లా మేబీ టీఆర్ఎస్ ఓడిపోయినా కానీ గట్టి ఫైట్ ఇచ్చినట్టే. 100% మన ఎనాలిసిస్ ప్రకారం నవీన్ యాదవ్ గెలుస్తాడు. 2 గంటల తర్వాత మనం గెజ్ చేసిన కరెక్ట్ అవుతుందా కదా, మళ్ళీ వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.